74వ మన ప్రియతమ నాయకుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతున్నది. మన నరేంద్ర మోడీ గురించి చెప్పాలంటే ఈయన గుజరాత్లో జన్మించడం జరిగింది. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లో జన్మించడం జరిగింది. ఈయన 2001 నుండి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. 2014 నుంచి ప్రజెంట్ వరకు ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి అవ్వడం జరిగింది. ఈయన ఆధ్వర్యంలో భారతదేశంలో ఎన్నెన్నో పథకాలు చేపట్టడం జరిగింది. కొన్ని ఉదాహరణ చెప్పాలంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేయడం, అలాగే ఎస్సీ రిజర్వేషన్ జరిగింది. మిగతా విషయాలు పెద్దలు వివరంగా వివరిస్తారని ఈ సభలో కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. బర్త్డే సందర్భంగా మనము సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఆయన దేశానికి ఎన్నో చేశారు. సో ఆయన చేసిన ప్రతి విషయాన్ని కూడా మీరందరూ కూడా ఎరిగి ఉన్నారు. అలాగే ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడ ప్లాన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ ప్లాన్స్ ని మనము నాటాము కూడా. ఆ ప్లాన్స్ వల్ల ఎన్నో యూజెస్ ఉన్నాయని మీరు చదువుకున్న చదువుల్లో కూడా నేర్చుకుని ఉంటారు. సో నరేంద్ర మోడీ గారు దేశానికి ఎన్నో స్కీమ్స్ ని తీసుకుని వచ్చారు. ఆ స్కీమ్స్ అన్నిటిలో కూడా ఎస్సీ క్యాండిడేట్స్ ఎక్కువగా వాటిని యూజ్ చేసుకొని వాటి వల్ల ఎన్నో ఉపయోగాల్ని పొందుకున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ దేశానికి ఎన్నో తీసుకొని వచ్చారు. కాబట్టి వాటన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ ని మనము చేసుకుంటున్నాము. ఇక్కడ చేరిన మీరందరూ కూడా నరేంద్ర మోడీ దేశానికి ఎన్నో చేశారని మీరు తెలుసుకున్నారు. కాబట్టి వాటన్నిటినీ కూడా మీరు తెలియని వాళ్ళకి చెప్తూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండా. వేదికని అలంకరించినటువంటి పెద్దలందరికీ, తర్వాత వేదిక ముందు ఆశీనులైనటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే విద్యార్థులకు నా శుభాశీస్సులు. మీకందరికీ తెలుసు, ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం అన్నమాట. విద్యార్థి దశలో ముఖ్యంగా మనము గొప్పవారి గురించి తెలుసుకుంటూ ముందుకు సాగాలి. సో అప్పుడే మన చదువుకి సార్థకత ఏర్పడుతుంది, మీ జీవితానికి ఒక గమ్యం ఏర్పడుతుంది. ఆ గొప్పవారు ఎక్కడ పుట్టారు అంటే ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో పుట్టారు అన్నది మనకు అనవసరం. తర్వాత వాళ్ళు ఏ లాంగ్వేజ్ అన్నది కూడా మనకు అనవసరం. వారి వయస్సు కూడా మనకు అనవసరం. గొప్పవారు అయి ఉండాలి, అంతే అన్నమాట. సో ఇక్కడ పార్టీకి దీనికి కూడా మనము ఇంపార్టెన్స్ అవసరం లేదు. గొప్పవారు అన్న బిరుదే చాలు. సో అలాంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. ఆయన 1950 సెప్టెంబర్ 17వ తేదీన గుజరాత్ రాష్ట్రంలో ఒక దిగువ మధ్యతరగతి కూడా కాదు, గమనించండి, దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించడం జరిగింది. మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది, ఆయన చిన్నతనంలో తేనీరు అంటే టీ అమ్మడం జరిగిందనమాట. సో అంత పేదవారు వాళ్ళు. సో అటువంటి కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఈనాడు ఎవరు? ప్రధానమంత్రి అన్నమాట. అది కూడా ఒకసారా, 2 సార్లు కాదు, 3వసారి ప్రధానమంత్రిగా మన ఇంత పెద్ద దేశానికి బాధ్యతలు చేపట్టారు. ప్రపంచంలో భారతదేశం అంటే ఒక గుర్తింపు ఉంది, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అనేసి. ఇంకా అనేక విషయాల్లో మన దేశానికి చాలా మంచి పేరు ఉంది. సో అటువంటి పెద్ద భారతదేశానికి 3వసారి ప్రధానమంత్రి అంటే మాటలు కాదు. అదేవిధంగా గుజరాత్ వంటి పెద్ద రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. సీఎం అన్నమాట. 4 టైమ్స్ ఆయన గుజరాత్ రాష్ట్రానికి. ఇవి మాత్రమే కాదు మనం చెప్పుకోవాల్సింది, ఆయన జీవితంలో చాలా విషయాలు మనం చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, ఆయన వయసు ఎంత పెద్దది కదా, 1950 అంటే చాలా పెద్దవారు. మామూలుగా ఏమవుతుందంటే మనకు కొంచెం ఏజ్ వచ్చేసరికి మనము పెద్దవారం అయిపోయినాము, ఇంకా మనకి ఏం తెలియదు, ఇంకా మనం ఊరికే ఉందాము, ఈ విధంగా అనుకుంటూ ఉంటాం. కానీ మీకన్నా బాగా ఆయనకు సాంకేతికత గురించి తెలుసు, టెక్నాలజీ గురించి. టీనేజ్ లో ఉన్న పిల్లలు కూడా అంటే మీకు అంత బాగా తెలియదు అనమాట. ల్యాప్టాప్ యూజ్ చేస్తారు, ఇంకా అనేక సాఫ్ట్వేర్ల గురించి ఆయనకు అవగాహన ఉందన్నమాట. అంటే
ఉన్నారా? లేదు. చాలా మంది వయసు అయిపోయిన రాజకీయ నాయకులు కానీ ఎవరన్నా కానీ కొంచెం వెనుకబడి ఉంటారు ఆ విషయంలో. కానీ ఆయన సాంకేతికతని అందిపుచ్చుకున్నారు. ఆయన చక్కగా సాంకేతికతని ఇప్పటికీ కూడా యూజ్ చేస్తారు, వేరే వాళ్ళకు కూడా నేర్పించే స్టేజ్లో ఉన్నారు. సో అది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, మామూలుగా మీరు గమనిస్తూ ఉంటారు, కుటుంబంలో ఒక వ్యక్తి బాగుపడినారంటే, అంటే ఏ విధంగా అయినా పెద్ద ఉద్యోగం రానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, ఆ విధంగా ఒక పొజిషన్ కి వచ్చినారంటే దాన్ని యూజ్ చేసుకొని కుటుంబ సభ్యులు కొన్ని చేస్తుంటారనమాట. అది ఇల్లీగల్ గా కానీ లీగల్ గా కానీ, అంటే వాళ్ళు కూడా పైకి రావడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ మీరు మోడీ గారి కుటుంబాన్ని గమనించినట్లయితే ఏ ఒక్కరూ కూడా ఆయన ప్రధానమంత్రి ఆ పదవిని అడ్డం పెట్టుకొని మేము ఇట్లా బాగుపడదామని ఒక్కరు కూడా లేరనమాట. సో ఎవరి జీవితం వాళ్ళది, ఎవరికి వాళ్ళు సింపుల్ గా మనం ఎలా జీవిస్తున్నామో అలా జీవిస్తున్నాం. సో అది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం అన్నమాట. సో ఆయన మార్గదర్శకంలో వాళ్ళు నడిచారని మనం ఈ విధంగా చెప్పొచ్చు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంచి విషయాలు ఉన్నాయి. మీరు పుస్తకాల్లో కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ ఆయన జీవిత చరిత్రను చదవండి. అందులో మంచి విషయాలు మీకు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. వాటిని పాటించండి, ఆదర్శంగా తీసుకోండి. ఓకేనా? సో ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసి మా విద్యార్థులను ప్రోత్సహించి బహుమతులు కూడా ప్రకటిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఈ సందర్భంగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మొక్కల డిస్ట్రిబ్యూషన్, ఇది కూడా చాలా మంచి కార్యక్రమం. ఇంకా మొక్కలు నాటడం కన్నా మంచి ಕಾರ್ಯಕ್ರಮ ಏದಿ లేదని నా ಉದ್ದೇಶ. ಭಾರತ್ ಮಾತಾ ಕಿ ಧನ್ಯವಾದಗಳು. ವೇದಿಕೆ ಮೇಲೆ ಆಸೀನರಾಗಿರುವ ಕಾಲೇಜುಗಳ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಮೇಡಮ್ ಅವರೇ, ಬಿಜೆಪಿಯ ಪದಾಧಿಕಾರಿಗಳೇ, ನನ್ನ ಪ್ರೀತಿಯ ವಿದ್ಯಾರ್ಥಿಗಳೇ ಮತ್ತು ಊರಿನ ಪ್ರಮುಖರೇ ಮತ್ತು ಮಾತಾ ಭಗಿನಿಯರೇ, ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಬಂದು ಇಂದಿಗೆ 77 ವರ್ಷಗಳಾಗಿದ್ದಾವೆ. ಇದಕ್ಕಿಂತ ಮುಂಚೆ 1947 ಮುಂಚೆ ನಾವು ಗುಲಾಮರಾಗಿದ್ವಿ. ನಮಗೆ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಬಂದಿದ್ದು ಅಷ್ಟು ಸುಲಭವಾಗಿ ಬಂದಿಲ್ಲ. ನಮ್ಮ ದೇಶದ ಅನೇಕ ಯುವಕರು ತಮ್ಮ ಪ್ರಾಣಾರ್ಪಣೆಯನ್ನು ಮಾಡಿ ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ ಸ್ವಾತಂತ್ರ್ಯವನ್ನು ತಂದಿದ್ದಾರೆ ಹೊರತು ಬ್ರಿಟಿಷರು ನೀಡಿದ ಭಿಕ್ಷೆ ಅಂತೂ ನಮಗೆ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಅಲ್ಲವೇ ಅಲ್ಲ. ಅದು ಪಿಟ್ಟಿಯಾಗಿ ಕೊಟ್ಟಿರುವಂತಹ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಅಲ್ಲ. ನಮ್ಮ ದೇಶದ ಅನೇಕ ಯುವಕರು ತಮ್ಮ ಪ್ರಾಣಾರ್ಪಣೆಯನ್ನು ಮಾಡಿದ ನಂತರನೇ ಈ ದೇಶಕ್ಕೆ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸಿಕ್ಕಿದೆ ಅಂತೇಳಿ ತಮಗೆ ಈ ಮೂಲಕ ತಿಳಿಸ್ತೇನೆ. ಈ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಹೋರಾಟದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ ಅನೇಕ ಕ್ರಾಂತಿಕಾರಿಗಳಿದ್ದಾರೆ. ಅವರಲ್ಲಿ 2-3 ನಾನು ನೆನಪು ಮಾಡ್ಕೊಳ್ಳಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೇನೆ. ಮೊದಲನೇದಾಗಿ ಭಗತ್ ಸಿಂಗ್ ಒಬ್ಬ ಕ್ರಾಂತಿಕಾರಿ. ತಾನೇನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಂದ್ರೆ ಎಲ್ಲ ಈ ತರದ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಲ್ಲಿ ದೇಶಭಕ್ತಿಯ ಕಿಚ್ಚನ್ನ ಹಚ್ಚಿ ಅವರನ್ನು ಸಹ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಹೋರಾಟದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಬೇಕಂತೇಳಿ ಅವರಿಗೆ ಪ್ರೇರಣೆಯನ್ನ ನೀಡ್ತಾ ಇದ್ದ. ಯಾವಾಗ ಬ್ರಿಟಿಷ್ ಅಧಿಕಾರಿಗಳು ಭಾರತೀಯ ಪ್ರಜೆಗಳಿಗೆ ತೊಂದರೆ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು, ಅದರಲ್ಲಿ ಒಬ್ಬ ಅಧಿಕಾರಿ ಜಾನ್ ಸ್ಯಾಂಡರ್ಸನ್ ಅಂತೇಳಿ ಅವರನ್ನ ಕೊಲೆ ಮಾಡ್ತಾರೆ. ಯಾರು ಕೊಲೆ ಮಾಡ್ತಾರೆ ಹೇಳ್ರಿ? ಭಗತ್ ಸಿಂಗ್. ಯಾಕಂದ್ರೆ ಅದು ಯಾವಾಗ್ಲೂ ಭಾರತೀಯ ಪ್ರಜೆಗಳಿಗೆ ತೊಂದರೆ ಕೊಡ್ತಾ ಇರ್ತಾನೆ. ಅದಕ್ಕೆ ಆತನಿಗೆ ಸೇಡ್ ತೀರಿಸ್ಕೋಬೇಕಂತೇಳಿ ಭಗತ್ ಸಿಂಗ್ ಅವರು ಕೊಲೆ ಮಾಡ್ತಾರೆ. ಕೊಲೆ ಮಾಡಿದ್ರೆ ಅವರನ್ನ ಅರೆಸ್ಟ್ ಮಾಡಿ ನ್ಯಾಯಾಧೀಶರ ಹತ್ರ ತಗೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಕೋರ್ಟ್ ಅಲ್ಲಿ ಪ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡ್ತಾರೆ. ಮಾಡಿದ್ಮೇಲೆ ನ್ಯಾಯಾಧೀಶರು ಹೇಳ್ತಾರೆ, ನೀನು ಬ್ರಿಟಿಷ್ ಅಧಿಕಾರಿಯನ್ನ ಕೊಂದಿದೀಯಾ, ಅದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಗಲ್ಲು ಶಿಕ್ಷೆಯನ್ನು ನೀಡ್ತೀವಿ, ಮರಣದಂಡನೆ ಅಂತ ಹೋಗಿಲ್ಲ, ಗಲ್ಲು ಶಿಕ್ಷೆ ನೀಡ್ತೀವಿ ಅಂತೇಳಿ ಆ ನ್ಯಾಯಾಧೀಶರು ಆಜ್ಞೆಯನ್ನ ಕೊಡ್ತಾರೆ. ಅವಾಗ ಪೊಲೀಸರು ಅವರನ್ನ ತಗೊಂಡು ಬಂದು ಜೈಲಲ್ಲಿ ಕೂಡಿಸ್ತಾರೆ. ಜೈಲಲ್ಲಿ ಕೂಡಿಸಿದಾಗ ಅವರಿಗೆ ಒಂದು ದಿನಾಂಕವನ್ನ ಫಿಕ್ಸ್ ಮಾಡ್ತಾರೆ. ಈ ಡೇಟಿಗೆ ಅವರನ್ನ ಮರಣದಂಡನೆ ಮಾಡ್ಬೇಕು ಅಥವಾ ಗಲ್ಲಿಗೇರಿಸ್ಬೇಕಂತ ಹೇಳಿ. ಅವಾಗ ಇನ್ನು 2 ದಿನ ಇರುತ್ತೆ. ಗಲ್ಲಿಗೇರ್ಸಕ್ಕಿಂತ ಮುಂಚೆ ತಾಯಿ ಬರ್ತಾಳೆ. ಯಾರ ತಾಯಿ? ಭಗತ್ ಸಿಂಗನ ತಾಯಿ. ಭಗತ್ ಸಿಂಗನ ತಾಯಿ ಬಂದು ಮಗನ ಮಾತಾಡ್ಸ್ಲಿಕ್ಕೆ ಬರ್ತಾರೆ. ಮಗನ್ ಮಾತಾಡ್ಸ್ಲಿಕ್ಕೆ ಬಂದಾಗ ತಾಯಿಯ ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಬರ್ತಾ ಇದೆ. ಯಾಕೆ ಹೇಳ್ರಿ? ಇನ್ನು 2 ದಿನದಲ್ಲಿ ನನ್ನ 24 ವರ್ಷದ ಮಗ ಏನಾಗ್ತಾ ಇದ್ದಾನೆ ಹೇಳ್ರಿ? ಗಲ್ಲಿಗಾಗ್ತಾ ಇದಾರೆ ಅಥವಾ ಹುತಾತ್ಮ ಆಗ್ತಾ ಇದ್ದಾನೆ, ಸತ್ತೋಗ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತ ಹೇಳಿ ಓದಿಲ್ಲ, ಹುತಾತ್ಮ ಆಗ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತೇಳಿ ತಾಯಿಯ ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಬರುತ್ತೆ. ಅವಾಗ ಭಗತ್ ಸಿಂಗ್ ಹೇಳ್ತಾನೆ, ನೀರು ಒರೆಸ್ಕೊಂತೀನಿ, ನೀನು ಸಂತೋಷವಾಗಿ ಗಲ್ಲಿಗೆ ಏರ್ತಾ ಇದೆಯಾ ಅಂತ ನನಗೆ ಹೆಂಗ್ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಅಂತ ಕೇಳ್ತಾರೆ. ಯಾಕಂದ್ರೆ ಗಲ್ಲಿಗೆ ಏರ್ಸ್ಬೇಕಾದ್ರೆ ಯಾರನ್ನ ಹತ್ರ ಬಿಡಲ್ಲ, ನಿಮ್ಗೆಲ್ಲ ಗೊತ್ತಿದೆ ತಾನೆ.
ನಾವೆಲ್ಲ ಸಿನಿಮಾ ನೋಡಿದೀವಿ. ಸಿನಿಮಾ ನೋಡಿದಾಗ ಗಲ್ಲಿಗೇರಿಸ್ಬೇಕಾದ್ರೆ ಎಲ್ಲ ಜನ ಇರ್ತಾರ, ಅವ್ರ ಸುತ್ತಿಗೆ ಯಾರು ಜನ ಇರಲ್ಲ. ನನ್ಗೆ ಏನ್ ಗೊತ್ತಾಗುತ್ತೆ, ನೀವು ಸಂತೋಷವಾಗಿ ಈ ದೇಶಕ್ಕೋಸ್ಕರ ಜೀವನ ಕೊಡ್ತಾ ಇದೆ ಅಂತೇಳಿ. ಅವಾಗ ಹೇಳ್ತಾನೆ ಭಗತ್ ಸಿಂಗ್, ಹೇಳ್ತಾನೆ, ಅಮ್ಮ ನಾನು ಜೋರಾಗಿ ಭಾರತ್ ಮಾತಾ ಕಿ ಜೈ ಕೂಗ್ತೀನಿ, ನಾನು ಜೋರಾಗಿ ಒಂದೇ ಮಾತರಂ ಕೂಗ್ತೀನಿ. ಅವಾಗ ನೀನ್ ಕೇಳಿಸ್ಕೊಂತೀಯಲ್ಲಮ್ಮ, ಅವಾಗ ನಾನು ಸಂತೋಷವಾಗಿ ದೇಶಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಾಣ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ಅಂತ ಅಂತೇಳಿ ಭಗತ್ ಸಿಂಗ್ ಹೇಳ್ತಾನೆ. ಹೇಳಿದಾಗ ಇನ್ನೇನು ನಾಳೆ ಹತ್ರ ಬಂತು, ಒಂದಿನ ಆಯ್ತು. ಭಗತ್ ಸಿಂಗ್ ಅವ್ರಿಗೆ ನೇಣು ಗಂಬ ಏರ್ಸಿರ್ಬೇಕು. ಅವಾಗ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿಗಳೆಲ್ಲ ಹೇಳಿರ್ತಾರೆ, ಇಡೀ ಊರಲ್ಲಿ ಹೇಳಿರ್ತಾರೆ, ಏನಂತೇಳಿ, ಬೆಳಗ್ಗೆ ಮುಂಜಾನೆ 5 ಗಂಟೆಗೆ ಇವರನ್ನ ಬರ್ತಾನೆ ರಾತ್ರಿ. ಭಗತ್ ಸಿಂಗ್ ಅವ್ರನ್ನ ಎಬ್ಸ್ಲಿಕ್ಕೆ, ಯಾಕಂದ್ರೆ ರಾತ್ರಿ ಎಲ್ಲ ಮಲಗಿರ್ತಾ ಇರ್ತಾನೆ, ಅವ್ರನ್ನ ಎಬ್ಸ್ಲಿಕ್ಕೆ ಬರ್ತಾನೆ. ಎಬ್ಸ್ಲಿಕ್ಕೆ ಬಂದ ಕೋಣೆಯಲ್ಲಿ ನೋಡಿದಾಗ ಭಗತ್ ಸಿಂಗ್ ರಾತ್ರಿ ಎಲ್ಲ ಮಲಗೇ ಇರೋದಿಲ್ಲ. ಏನ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾನೆ ಭಗತ್ ಸಿಂಗ್ ಅಂದ್ರೆ, ಒಂದು ಪುಸ್ತಕ ಓದ್ತಾ ಇರ್ತಾನೆ. ಪುಸ್ತಕ ಓದ್ಬೇಕಾದ್ರೆ ಆ ಅಧಿಕಾರಿ ಹೇಳ್ತಾನೆ, ಭಗತ್ ಸಿಂಗ್ ನಿಮ್ಗೆ ಇವಾಗ ನೇಣುಗಂಬಕ್ಕೆ ಏರಿಸ್ತಾ ಇದೀವಿ, ಇವಾಗ ಬರ್ಬೇಕು ನೀನ್ ಅಂತ ಕೇಳ್ತಾನೆ. ಅವಾಗ ಭಗತ್ ಸಿಂಗ್ ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಗೊತ್ತಾ ಅಧಿಕಾರಿಗೆ, ಸರ್ 2 ನಿಮಿಷ ತಡೀರಿ, ನಾನೊಂದು ಪುಸ್ತಕ ಓದ್ತಾ ಇದೀನಿ, 2 ಪೇಜ್ ಮಾತ್ರ ಇದೆ, ಆ ಪೇಜ್ ಓದಿದ ನಂತರ ನಾನು ಮರಣದಂಡನೆ ತಗೊಳ್ಳಿಕ್ಕೆ ರೆಡಿ ಆಗಿದ್ದೀನಿ ಅಂತ ಹೇಳಿ ಹೇಳ್ತಾನೆ. ನಾವೆಲ್ಲ ನೋಡಿ ತುಂಬಾ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ಇರುತ್ತೆ, ಒಂದು ಮೂವಿ ಇರುತ್ತಲ್ಲ, ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ಇರುತ್ತೆ, ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ಇರುತ್ತೆ, ನೋಡ್ತಾ ಕೂತಿರ್ತೀವಿ. ಅವಾಗ ಅಮ್ಮ ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಊಟಕ್ಕೆ ಬರ್ರಿ ಅಂತ ಕರೀತಾರೆ. ಅವಾಗ ಏನ್ ಹೇಳ್ತಾರೆ ನೀವು, 2 ನಿಮಿಷ ತಡಿಯಮ್ಮ, ನಾನು ಊಟಕ್ಕೆ ಬರ್ತೀನಿ, ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ಇದೆ ಅಂತ ಹೇಳ್ತಿ, ಓದಿಲ್ಲ. ಅದೇ ರೀತಿನೇ ಭಗತ್ ಸಿಂಗ್ ಏನ್ ಹೇಳ್ತಾನೆ, ತನ್ನ ಜೀವ ಹೋಗ್ತದಂತ ಗೊತ್ತಿದೆ ಭಗತ್ ಸಿಂಗಿಗೆ, ಗೊತ್ತಿದ್ರು ಕೂಡ ಅವಾಗ ಭಗತ್ ಸಿಂಗ್ ಏನ್ ಹೇಳ್ತಾನೆ, 2 ನಿಮಿಷ ಕೊಡ್ರಿ, ನಾನು ಈ ಪೇಪರ್ 2 ಪೇಪರ್ ಇದೆ ಅದನ್ನ ಮುಗಿಸಿ, ಯಾಕಂದ್ರೆ ನಾನು 2 ನಿಮಿಷ ಆದ್ಮೇಲೆ ನನ್ನ ಜೀವನ ಇರೋದಿಲ್ಲ, ಈ ಪುಸ್ತಕ ಇನ್ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿಬಿಡುತ್ತೆ, ಅದಕ್ಕೋಸ್ಕರ ನನಗೆ ನೀವು 2 ನಿಮಿಷ ಅವಕಾಶ ಕೊಡ್ರಿ ಅಂತ ಹೇಳಿ ಬ್ರಿಟಿಷ್ ಅಧಿಕಾರಿ ಕೇಳ್ತೇನೆ. ಅವಾಗ ಅವರು 2 ನಿಮಿಷ ಬಿಡ್ತಾರೆ. ಆದ್ರೆ ಬ್ರಿಟಿಷ್ ಅಧಿಕಾರಿಗಳು ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಅವರ ಭಗತ್ ಸಿಂಗ್ ಅನ್ನ ನೋಡ್ತಾರೆ, ಯಾವುದೇ ರೀತಿಯ ಟೆನ್ಷನ್ ಇಲ್ಲ. ಅವನಿಗೆ ಗೊತ್ತಿದೆ ಬೆಳಿಗ್ಗೆ 5 ಗಂಟೆಗೆ ಮರಣದಂಡನೆಗೆ ಮಾಡಿದ್ರು. ಹಾಗೆ ಇವಾಗ ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ, 5 ಗಂಟೆಗೆ ಅಂತ ಹೇಳಿರ್ತಾರೆ ಎಲ್ಲರೂ ಮರಣದಂಡನೆ ಮಾಡೋದು. ಅದನ್ನ ಎಲ್ಲ 5 ಗಂಟೆಗೆ ಅಂದ್ರೆ ಎಲ್ಲ ಜನ ಸೇರ್ತಾರೆ ಹೊರಗಡೆ, ಜೈಲಿಂದ ಹೊರಗಡೆ ಎಲ್ಲ ಸೇರ್ತಾರೆ. ಇವರು ಭಾರತ್ ಮಾತಾ ಕಿ ಜೈ ಅಂತ ಕೂಗ್ತಾನೆ ಭಗತ್ ಸಿಂಗ್. ಕೂಗಿದ ತಕ್ಷಣ ಎಲ್ಲರೂ ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಮತ್ತೆ ದೇಶಭಕ್ತಿ ಬರುತ್ತೆ ಎಲ್ಲ ಜನರಿಗೆ, ಎಲ್ಲ ಯುವಕರಿಗೆ ದೇಶಭಕ್ತಿ ಬರುತ್ತೆ. ಮತ್ತೆ ಅವರೆಲ್ಲರೂ ಯಾರು ವಿರುದ್ಧ ಹೋರಾಡ್ತಾರೆ ಹೇಳ್ರಿ, ಬ್ರಿಟಿಷರ ವಿರುದ್ಧ ಹೋರಾಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿ ಆ 5 ಗಂಟೆಗೆ ಫಿಕ್ಸ್ ಮಾಡಿದ್ದ ಟೈಮನ್ನು ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಹೇಳ್ರಿ, 3:30ಗೆ ಇದು ಮಾಡ್ತಾರೆ. 3:30ಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಕರ್ಕೊಂಡು ಹೋದಾಗ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿರ್ಲಿ, ಯಾವ್ದಾದ್ರು ಗಲ್ಲಿಗೇರಿಸ್ಬೇಕಾದ್ರೆ ಒಬ್ಬ ಡಾಕ್ಟರ್ ಬಂದಿರ್ತಾನೆ. ಡಾಕ್ಟರ್ ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಸ್ಟೆಥೋಸ್ಕೋಪ್ ತಗೊಂಡಿಲ್ಲ, BP ಚೆನ್ನಾಗಿದೆನಾ, ಅವ್ರದ್ದು ಶುಗರ್ ಲೆವೆಲ್ ಇದೆ, ಇದೆಲ್ಲ ಚೆಕ್ ಮಾಡ್ತಾರೆ. ಭಗತ್ ಸಿಂಗ್ನ ಚೆಕ್ ಮಾಡೋ BP ಚೆಕ್ ಮಾಡೋ ಡಾಕ್ಟರ್ಗೆ BP ವೇರಿಯೇಷನ್ ಆಗ್ತದೆ. ಯಾಕಂದ್ರೆ ಗಲ್ಲಿಗೇರುವಂತ ವ್ಯಕ್ತಿಗೆ ಟೆನ್ಷನ್ ಇರೋದಿಲ್ಲ. ಭಗತ್ ಸಿಂಗ್ ಯಾವುದೇ ರೀತಿಯಾದ ಟೆನ್ಷನ್ ಇಲ್ಲ. ಯಾರಿಗೆ ಟೆನ್ಷನ್ ಬಂತು ಹೇಳ್ರಿ, ಡಾಕ್ಟರ್ಗೆ ಟೆನ್ಷನ್ ಬಂತು. ಡಾಕ್ಟರ್ ಹೇಳ್ತಾನೆ, ಅಬ್ಬ ಎಂತ ದೇಶಭಕ್ತ ಈ ಭಗತ್ ಸಿಂಗ್ ಅಂತ ಹೇಳಿ ಜೋರಾಗಿ ಅದು ಖುಷಿ ಬೀಳ್ತಾನೆ, ಇಂಥ ದೇಶಭಕ್ತರು ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಅಂತೇಳಿ. ಅವಾಗ ಭಾರತ್ ಮಾತಾ ಕಿ ಜೈ ಅನ್ನೋದ್ರ ಮೂಲಕ ತಾನು ಈ ದೇಶಕ್ಕೆ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನ ನೀಡ್ತಾನೆ. ಕೊನೆಯದಾಗಿ ಇನ್ನೊಬ್ಬ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಹೋರಾಟಗಳನ್ನ ನೆನಪು ಮಾಡ್ಕೊಂಡು ನಾನು ಮುಖ್ಯ ವಿಷಯಕ್ಕೆ ಬರ್ತೇನೆ. ಅಶ್ಫಾಕ್ ಉಲ್ಲಾ ಖಾನ್ ಅಂತ ಹೇಳಿ ಒಬ್ಬ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಹೋರಾಟಗಾರ, ಈತನು ಸಹ ಕ್ರಾಂತಿಕಾರಿ. ತನ್ನ 27ನೇ ವಯಸ್ಸಿಗೆ ಹಿಂದಿಯಲ್ಲಿ ಅದು ಹೇಳ್ತೀನಿ, ತೇರ ವೈಭವ ಅಮರ ರಹೇಮ ಅಮುದಿನ ಚಾರು ರಹೇ ನ ರಹೇ. ತಾಯಿ ಭಾರತಿ, ನಿನ್ನ ವೈಭವ ಶಾಶ್ವತ, ಅದು ನಾವು 4 ದಿನ ಇರ್ತೀವಿ, 4 ದಿನ ಹೋಗ್ಬಿಡ್ತೀವಿ, ನೀನು ಶಾಶ್ವತವಾಗಿರ್ಬೇಕು, ನಿನ್ನ ಸ್ವಾತಂತ್ರ್ಯಕ್ಕೋಸ್ಕರ ನನ್ನ ಜೀವನವನ್ನೇ ಕೊಡ್ತೀನಿ ಅಂತೇಳಿ ತಾನು 27ನೇ ವಯಸ್ಸಿಗೆ ತನ್ನ ಜೀವನವನ್ನೇ ಕೊಡ್ತಾನೆ. ನೋಡಿ, ಇಷ್ಟೆಲ್ಲ ಭಗತ್ ಸಿಂಗ್ ಆಗ್ಲಿ, ಅಶ್ಫಾಕ್ ಉಲ್ಲಾ ಖಾನ್ ಆಗ್ಲಿ, ಬೇರೆಯವರೆಲ್ಲ ದೇಶಕ್ಕೋಸ್ಕರ ತಮ್ಮ ಬಲಿದಾನವನ್ನ ಮಾಡಿದ್ದಾರೆ. ಬಲಿದಾನ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಒಂದು ಆಸೆ ಇರುತ್ತೆ ತಾನೆ, ಎಲ್ಲರಿಗೆ ಏನಾದ್ರೂ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಆಸೆ ಇರುತ್ತೆ ತಾನೆ. ಭಗತ್ ಸಿಂಗಿಗಾಗ್ಲಿ, ಬೇರೆ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಹೋರಾಟಗಾರ ಆಗ್ಲಿ ಒಂದು ಆಸೆ ಇತ್ತು. ಆಸೆ ಏನಂದ್ರೆ, ಈ ದೇಶವನ್ನೇ ಸ್ವತಂತ್ರ ಮಾಡಬೇಕು. ಸ್ವತಂತ್ರ ಮಾಡಿದ ನಂತರ ನಮ್ ದೇಶದ ಕೈಯಲ್ಲಿ ಬರುತ್ತೆ, ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಬರುತ್ತೆ. ಅವಾಗ ಈ ದೇಶವನ್ನ ನಾವು ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ಬೇಕಂತೇಳಿ ಅವರ ಆಸೆ ಇರುತ್ತೆ. ಆದ್ರೆ 1947ರಲ್ಲಿ ನಮ್ ದೇಶಕ್ಕೆ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಬರುತ್ತೆ. ಸ್ವಾತಂತ್ರ್ಯ ಬಂದ ನಂತರ ನಮ್ ದೇಶ ಇಲ್ಲಿವರೆಗೂ ಅಷ್ಟೊಂದು ಅನ್ಕೊಂಡಷ್ಟು ಅವರು ನಮ್ ದೇಶಕ್ಕೆ ಬರ್ತಾರೆ ಅಂತ ಅನ್ಕೊಂತಾರೆ. ಅದನ್ನೆಲ್ಲವುದನ್ನೇ ಸುಳ್ಳು ಮಾಡಿದ್ರು ಮೋದಿಯವರು. ಯಾವ ದೇಶಕ್ಕೆ ಹೋದ್ರು ಗೊತ್ತಾ? ಚಿಕ್ಕ ದೇಶಗಳಿಗೆ ಹೋದ್ರು. ಮಯನ್ಮಾರ್ ಕೇಳಿದಿರಾ?
ಭೂತಾನ್ ಕೇಳಿದಿರಾ, ಶ್ರೀಲಂಕಾ ಎಲ್ಲ ಕೇಳಿದಿರ್ತಾನೆ. ಆ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ದೇಶಗಳಿಗೆ ಹೋದ್ರು. ಯಾಕೆ ಹೋದ್ರು ಅಂತ ಒಂದು ಸಿಂಪಲ್ ಘಟನೆ ಹೇಳ್ತೀನಿ ನಿಮ್ಗೆ. ನೋಡಿ, ನಿಮ್ಗೆ ಏನಾದ್ರು ತೊಂದರೆ ಆದ್ರೆ ನಿಮ್ಗೆ ತಕ್ಷಣಕ್ಕೆ ಬರೋರು ಬೇರೆ ಊರಲ್ಲಿ ಇರೋರು ಬರ್ತಾರ ಅಥವಾ ಪಕ್ಕದ ಮನೆಯಲ್ಲಿ ಇರೋರು ಬರ್ತಾರ? ಪಕ್ಕದ ಮನೆಯಲ್ಲಿ ಇರೋರು ಬರ್ತಾ ಇರ್ತಾನೆ. ದೂರದಿಂದ ಬರ್ತಾರೆ, ನಮ್ಗೆಲ್ಲ ತೊಂದರೆ ಆಗ್ಬಿಟ್ಟಿರ್ತದೆ. ಹಂಗಾಗಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರ ದೃಷ್ಟಿಕೋನ ಹೆಂಗಿತ್ತು ನೋಡ್ರಿ, ಅವರು ಬೇರೆ ದೇಶಗಳ ಮೇಲೆ ಡಿಪೆಂಡ್ ಆಗ್ಲಿಲ್ಲ. ಫಸ್ಟ್ ನಮ್ಮ ದೇಶದ ಸುತ್ತಮುತ್ತ ಇರುವಂತ ದೇಶಗಳಿಗೆ ಅವರು ಭೇಟಿ ಕೊಟ್ಟರು. ಇವರು ನಮಗೆ ಸ್ನೇಹಿತರಿದ್ರಿಗಿನ ನಮ್ಗೆ ಏನೇ ತೊಂದರೆ ಆದ್ರೂ ಕೂಡ ಅವ್ರು ನಮಗೆ ತಕ್ಷಣಕ್ಕೆ ಬರ್ತಾರಂತೇಳಿ ಅವರು ಆ ದೇಶಗಳಿಗೆ ಭೇಟಿ ಕೊಟ್ಟರು ಹೊರತು ಬೇರೆ ದೇಶಗಳಿಗೆ ಅವರು ಹೋಗ್ಲಿಲ್ಲ. ನೋಡಿ, ಒಬ್ಬ ನಾಯಕನ ದೃಷ್ಟಿಕೋನ ಯಾವ ತರ ಇದೆ ಅಂತೇಳಿ ನಾವು ಇದ್ರ ಮೂಲಕ ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬಹುದು. ಮತ್ತೆ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು 2014ರಲ್ಲಿ ಇಡೀ ದೇಶದ ಜನತೆಗೆ ಒಂದು ಕರೆ ಕೊಡ್ತಾರೆ. ಏನಂತೇಳಿ, ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ್ ಯೋಜನೆಯಲ್ಲಿ ನೀವು 0 ಬ್ಯಾಲೆನ್ಸ್ ಅಕೌಂಟ್ ಅನ್ನ ಓಪನ್ ಮಾಡ್ರಿ ಅಂತೇಳಿ ಒಂದು ಕರೆ ಕೊಡ್ತಾರೆ. ಈ ತರ ಕರೆ ಕೊಟ್ಟಾಗ ಎಲ್ಲ ರಾಜಕೀಯ ನಾಯಕರು ಹೇಳ್ತಾರೆ, ಅಯ್ಯೋ ಈ ಮೋದಿಗೆ ಏನಾಗಿದೆ, 0 ಬ್ಯಾಲೆನ್ಸ್ ಅಕೌಂಟ್ ಓಪನ್ ಮಾಡ್ಬೇಕಂತ, ಓಪನ್ ಮಾಡಿದ್ರೆ ಏನ್ ಬರುತ್ತೆ ಅಂತೇಳಿ ಈ ತರ ಎಲ್ಲ ನಗೆಪಾಟ್ಲು ಮಾಡ್ತಾರೆ. ಆದ್ರೆ ದೇಶದ ಜನರಿಗೆ ವಿಶ್ವಾಸ ಇತ್ತು. ಮೋದಿ ಏನಾದ್ರು ಹೇಳಿದಾರೆ ಅಂದ್ರೆ ಅದ್ರ ಒಳ್ಳೆ ಉದ್ದೇಶ ಇದೆ ಅಂತೇಳಿ ಗೊತ್ತಿತ್ತು. ಹಂಗಾಗಿ ಎಲ್ಲಾ ಜನರು ಅಂದ್ರೆ ಅಲ್ಲಿವರೆಗೆ ಬ್ಯಾಂಕ್ ಹೆಂಗಿದೆ ಅಂತಾನೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಬಹಳಷ್ಟು ಜನಕ್ಕೆ ಬ್ಯಾಂಕ್ ಯಾವ ಬ್ಯಾಂಕ್ ಇದೆ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ, ಎಲ್ಲಿ ಅಡ್ರೆಸ್ ಗೊತ್ತಿಲ್ಲ. ಆ ತರದವರೆಲ್ಲರೂ ಬ್ಯಾಂಕ್ಗಳಿಗೆ ಹೋಗಿ ತಮ್ಮ ಅಕೌಂಟ್ಗಳನ್ನ ಓಪನ್ ಮಾಡಿದ್ರು. ಅಕೌಂಟ್ ಓಪನ್ ಮಾಡಿದ್ಬೇಕಾದ್ರೆ ಹೇಳಿದ್ರು ಮೋದಿ ಅವರು 0 ಬ್ಯಾಲೆನ್ಸ್ ಅಂತೇಳಿ. ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿರ್ಲಿ ಮಕ್ಕಳು ಇದ್ದೀರಿ, 2024ಕ್ಕೆ 53 ಕೋಟಿ ಜನ್ಧನ್ ಅಕೌಂಟ್ ಇದಾವೆ. ಎಷ್ಟು ಹೇಳ್ರಿ? 53 ಕೋಟಿ ಜನ್ಧನ್ ಅಕೌಂಟ್ ಓಪನ್ ಮಾಡಿದರೆ ಆ 0 ಬ್ಯಾಲೆನ್ಸ್ ಅಕೌಂಟ್ ಅಲ್ಲ, ಅಲ್ಲಿ 2,13 ಕೋಟಿ ಅಕೌಂಟ್ ಅಲ್ಲಿ ಡೆಪಾಸಿಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ಮಾತೆಯರು, ಎಲ್ಲ ಶ್ರೀಮಂತರು, ಬಡವರು ಅಂತ ಯಾರೆಲ್ಲ ಹೇಳ್ತೀವಲ್ಲ, 2,13,000 ಕೋಟಿ ಹಣವನ್ನ ಅದರಲ್ಲಿ ಇದು ಮಾಡಿದ್ದಾರೆ. ನೋಡಿ, ಈಗೆಲ್ಲ ಇಷ್ಟುವರೆಗೆ ಎಲ್ಲ ಹೆಣ್ಮಕ್ಳೆಲ್ಲ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು, ಡಬ್ಬದಲ್ಲಿ ನೋಡ್ತೀವಲ್ಲ 500 ರೂಪಾಯಿ ಇದ್ರೆ ಡಬ್ಬದಲ್ಲಿ ಹಾಕೋದು, ಈ ತರದ್ದೆಲ್ಲ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಯಾವಾಗ ಅಕೌಂಟ್ ಓಪನ್ ಮಾಡಕ್ ಹೇಳಿದ್ರು, ಎಲ್ಲ ದುಡ್ಡನ್ನ ತಗೊಂಡು ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ ಹಾಕಿದ್ರು. ನೋಡಿ, ಅಷ್ಟೆಲ್ಲ ದುಡ್ಡು ನಿಷ್ಕ್ರಿಯವಾಗಿ ಮನೆಯಲ್ಲಿ ಕೂತಿತ್ತೌದಿಲ್ಲ, ಅದನ್ನೆಲ್ಲದನ್ನ ಮೋದಿ ಅವರು ದೇಶದ ಅಭಿವೃದ್ಧಿಗೆ ಬರಲಿ ಅಂತೇಳಿ ಈ ತರ ಅವರು ಒಂದು ಪ್ಲಾನ್ ಅನ್ನ ಮಾಡಿದ್ರು. ಅದಾದ ನಂತರ ನಮ್ಗೆಲ್ಲ ಗೊತ್ತಿದೆ, ಯಾವ್ದಾದ್ರು ಸರ್ಕಾರ ಯೋಜನೆಯನ್ನ ಕೊಟ್ರೆ ಅದು ಫಲಾನುಭವಿಗಳಿಗೆ ಹೋಗೋದ್ರೊಳಗಡೆ ಸಣ್ಣಗಾಗ್ಬಿಡುತ್ತೆ. ಎಕ್ಸಾಂಪಲ್ ನಾನು ಹೇಳ್ತೀನಿ, 100 ರೂಪಾಯಿ ಸರ್ಕಾರದಿಂದ ಬಂದ್ರೆ ಕೊನೆಗೆ ಪರ್ಸನ್ಗೆ ತಲುಪೋದು ಎಷ್ಟು ಹೇಳ್ರಿ, ಓನ್ಲಿ 20 ರೂಪಾಯಿ ತಲುಪುತ್ತೆ. ಇನ್ನು 80 ರೂಪಾಯಿ ಎಲ್ಲಿ ಬೇಕಾಗಿದ್ರೆ ಎಲ್ಲ ಭ್ರಷ್ಟಾಚಾರ ಮಾಡ್ತಾರೆ, ಹೌದಿಲ್ಲ? ಅದಕ್ಕೆ ಮೋದಿ ಅವರು ಏನ್ ಮಾಡಿದ್ರು, ಈ ಭ್ರಷ್ಟಾಚಾರವನ್ನೆಲ್ಲ ತಡಿಬೇಕು ಹಂಗಂತೇಳಿ ಎಲ್ಲರ ಹತ್ರ ಅಕೌಂಟ್ ಓಪನ್ ಮಾಡಿಸಿದ್ರು. ಅಕೌಂಟ್ ಓಪನ್ ಮಾಡಿಸಿ ಏನ್ ಮಾಡಿದ್ರು ಹೇಳ್ರಿ? ನೋಡಿ, ಈ ಬಹಳಷ್ಟು ಜನ ರೈತರ ಮಕ್ಕಳಿದ್ದಾರೆ ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಮೋದಿ ಅವರ ಸರ್ಕಾರ ಪ್ರತಿ ವರ್ಷ ಬಡ ರೈತರಿಗೆ 6,000 ರೂಪಾಯಿನ ಕೊಡುತ್ತೆ. 6,000 ರೂಪಾಯಿ ಸೀಟ್ ನಮ್ಮ ಅಕೌಂಟಿಗೆ ಬಂದು ಬೀಳುತ್ತೆ. ನೋಡಿ, ಈ ಜನಧನ್ ಅಕೌಂಟ್ ಓಪನ್ ಮಾಡೋದ್ರಿಂದ ಎಷ್ಟು ಬೆನಿಫಿಟ್ ಆಗಿದೆ. ಮಧ್ಯವರ್ತಿಗಳು ಯಾರು ಅದನ್ನ ತಗೊಳಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಸೊ ಈ ಒಂದು ಅನುಕೂಲವಾಗಿ ಮತ್ತೆ ಬ್ಯಾಂಕ್ ಅಕೌಂಟ್ ಓಪನ್ ಮಾಡೋದ್ರಿಂದ ದೇಶದಲ್ಲಿ ಡಿಜಿಟಲೈಸೇಷನ್ ಮಾಡ್ಬೇಕಂತ ಇದ್ರು ಮೋದಿ ಅವರು. ನೋಡಿ, ನಾವೆಲ್ಲ ತರಕಾರಿ ಮಾರೋ ಹೆಣ್ಮಕ್ಳ ಹತ್ರ ಹೋಗ್ತೀವಿ, ಅಮ್ಮ ಹೇಳ್ತಾರೆ, ಅಮ್ಮ